ఓం శ్రీ ఆంజనేయ నమః. కొలిచిన భక్తుల పాలిట కల్పవృక్షమై అడిగిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఆంజనేయ స్వామి వారి వైభవాన్ని కల్లారా చూసేందుకు ఈరోజు మనం నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని మారుతీనగర్లో కొలువై ఉన్న అత్యంత మహిమానిత్వ పురాతన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చేసాం ఫ్రెండ్స్. సుమారు 17వ శతాబ్ద కాలం నాటి నుండి, అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ స్వామివారు నిత్య పూజలందుకుంటూ ఈ ప్రాంతంలోనే అత్యంత శక్తివంతమైన ఏకైక మూలస్థాన మూర్తిగా విరాజిల్లుతున్నారు. పొదలకూరు పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత వాసులు ప్రతి ఇంట కోరిన కోరికలు తీరుస్తూ నిత్య పూజలు గైకొని మహోన్నత భక్తి పారవస్యంతో వెలిగిపోతున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి పర్వదినం మొదలుకొని వరుసగా 13 మంగళవారాల పాటు విశేష పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ 13 వారాల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ మంగళవారం కావడంతో ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉదయం నుండే స్వామివారికి జరిగిన పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, కమలపాక పూజలు మరియు గర్భగుడిలో స్వామివారి అలంకరణను మీరు ఇప్పుడు లైవ్గా చూస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మధ్యాహ్నం వేళలో వేలాది మంది భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో భక్తులు, మహిళలు కలిసి చేసిన సాంప్రదాయ కోలాట నృత్యాలు, భక్తి కీర్తనల చప్పుళ్ళు మారుతీనగర్ వీధుల్లో మారి మోగిపోగా అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాల మధ్య పొదలకూరు పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఊరు ప్రజలంతా ఇళ్ల ముందు ముగ్గులు వేసి కర్పూర నీరాజనలతో స్వామివారికి స్వాగతం పలికిన దృశ్యాలు ఈ వీడియోకే హైలైట్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, మహోన్నత భక్తి పారవస్యంతో విరాజిల్లుతున్న ఈ పొదలకూరు మారుతీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి వారి వైభవం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని జేపీ ద ఫ్యూచర్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయడం మర్చిపోకండి. జై వీరాంజనేయ, జై శ్రీరామ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ జేపీ.